బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కేసులు వెంటాడుతున్నాయి. నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదవడంతో పీటీ వారెంట్ పై ఆయన్ని తీసుకెళ్లేందుకు రాజంపేట సబ్ జైలు దగ్గరికి చేరుకున్నారు నర్సారావుపేట పోలీసులు. కేసుకు సంబంధించి పోసానిని ప్రశ్నించబోతున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. రీసెంట్గా నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో కూడా పోసానిపై కేసు నమోదైంది. అయితే ఇక పీటీ వారెంట్పై ఆయన్ని తీసుకెళ్లేందుకు రాజంపేట సబ్ జైలు దగ్గరికి నర్సారావుపేట పోలీసులు చేరుకున్నారు. ఇటీవలే పోసాని ఆయన మీద ఇటీవల నమోదైన కేసులకు సంబంధించి రాజంపేట సబ్ జైలు దగ్గర ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నర్సారావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలు దగ్గరికి చేరుకున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మళ్ళీ ఇప్పుడు నర్సారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా పోసానిపై ఏమని కేసు నమోదైంది? రాధిక, నర్సారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 191 ఆఫ్ లింక్ 1, 352, 353(2), 356(2), BNS 67 ఐటీ యాక్ట్ ప్రకారము ఈ కేసు నమోదైంది. 233/224 కేసు ఎఫ్ఐఆర్ నెంబర్. దీనికి సంబంధించి నర్సారావుపేట పోలీసులు ఆయన వద్దకు ఏదైతే రాజంపేట సబ్ జైలు వద్దకు చేరుకున్నారు పీటీ వారెంట్ తీసుకొని. పీటీ వారెంట్ ద్వారా ఆయన ఇక్కడే విచారిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి నర్సారావుపేట తీసుకెళ్లే అవకాశం ఉందా, ఈ రెండు విషయాల మీద ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అనారోగ్యం సాగు చూపిస్తుండడం వల్ల మరోసారి ఇలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఇక్కడే విచారించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం కేసులన్నీ ఒకే చోట విచారించే అవకాశం ఉన్నప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నట్టు తేలాలి. ఏదైతే ఈ రోజు సోమవారము బెయిల్ పిటిషన్ మీద కూడా కేసు విచారణ జరిగే అవకాశం ఉండడం వల్ల దాని మీద బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరోసారి పోలీసులు కస్టడీ పిటిషన్ కోరుతున్నారు. అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద నర్సరావుపేట తీసుకెళ్తారు. దీంతో పాటు అక్కడి నుంచి మిగతా 14 కేసుల్లో కూడా ఆయన్ని విచారించే అవకాశం ఉంది. రాజమండ్రి టౌన్ లోను, బాపట్ల టౌన్, అదేవిధంగా బాపట్ల 1 టౌన్, అనంతపురం రూరల్, అదేవిధంగా భవానీపురము, సూర్యారావుపేట, పాతపట్నం, పట్టాభిపురం, పాలకొండ, ఆదోని 3 టౌన్, నర్సరావుపేట, సుల్లూరుపేట, పాడేరు, ఈ విధంగా ఆయన మీద మరో 14 కేసులు ఆయా పోలీస్ స్టేషన్ లో నమోదైన పరిస్థితి. వీటన్నిటి కూడా పీటీ వారెంట్ ద్వారా దశల వారీగా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నర్సరావుపేట పోలీసులు వచ్చారు. అక్కడ వారు విచారిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి బెయిల్ వస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి విచారించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే మెజిస్ట్రేట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళికి మరికొంత కాలం ఇదే విధంగా జైలు తిప్పలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. 14 కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు తీసుకోవడానికి ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు, ఎస్హెచ్ఓలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి నర్సారావుపేట పోలీసులు వచ్చారు. అదేవిధంగా మిగతా స్టేషన్ల ఎస్హెచ్ఓలు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో మరోవైపు ఈ రోజుకు సంబంధించి నర్సారావుపేట పోలీసులు విచారణ కొనసాగిస్తారా లేకపోతే బెయిల్ వచ్చిన తర్వాత లేకపోతే కస్టడీ పిటిషన్ కి ఏదైనా రాజంపేట ఏదైతే ఓగులవారిపల్లి పోలీసులు ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన మీద విచారణ కొనసాగుతుందా అన్న విషయం తేలాల్సింది. మొత్తం మీద అయితే పీటీ వారెంట్ తో నర్సారావుపేట పోలీసులు వచ్చారు. మిగతా ఏదైతే మొన్న 3 రోజుల క్రితం ఏదైతే అరెస్ట్ అయిన కోర్టుకు హాజరుపట్టిన మరుసటి రోజే అనంతపురం పోలీసులు కూడా వచ్చారు. అయితే కస్టడీకి రిమాండ్ కి ఇవ్వడంతో వారు అటు నుంచి అటు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, మొత్తం మీద ఏదైతే పోసాని కృష్ణమురళి మీద అరెస్ట్ నమోదైన 14 కేసులకు సంబంధించి పీటీ వారెంట్ ద్వారా ఆయన్ను వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ దామోదర్.